అది అర్ధరాత్రి 11ంటికి. వాటే బ్రదర్ లవ్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. ఇదేంటమ్మా ఇది? ఏంటండి అరాచకం? అమ్మ బాబాయ్. సో ఉసిరి చెట్టు అండ్ తులసి చెట్టుకి కలిపి వేస్తున్నాను నేను దండ. వెల్కమ్ టు నవీన అల్టిమేట్ ఛానల్. సో మా వాడి బర్త్డే అనమాట, మా పెద్ద అబ్బాయి శ్రేయాస్ బర్త్డే. సో మంచి గిఫ్ట్ ప్లాన్ చేశాను, నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్, దాంతోపాటు కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్, దాంతోపాటు మా గృహప్రవేశం. ఎస్, అంటే పెద్ద రేంజ్లో కాదు, జస్ట్ ముహూర్తానికి లోపల కాలు అడుగు పెట్టామన్నమాట. మేము ఎలా చిన్నగా పూజ చేసాం, ఇన్ కేస్ టైం లేకుండా చిన్నగా పూజ చేయాలనుకునే వాళ్ళు ఎలా చేయాలి కూడా ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. సో ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ మా వ్లాగ్ అంతా మా వాడి బర్త్డే గిఫ్ట్తో. ఏంటి సోని, ఏం చేస్తున్నావు? శ్రేయాస్కి గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నా. ఏంటది? అవన్నీ ఎందుకే? వాడికి నచ్చింది ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. బ్యాడ్మింటన్ ర్యాకెట్టో, బ్యాడ్మింటన్ కిట్టో ఏదైనా ఇవ్వచ్చు కదా. ఇవెందుకు? వాడేమి ఇష్టపడాడు కదా. ఇది వాడు ఇష్టపడకపోవచ్చు, కానీ వాడి ఫ్యూచర్కి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ర్యాకెట్లు ఇవన్నీ పడేస్తాడు, అయిపోద్ది. కానీ ఇది వాడికి లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే వెరీ యూస్ఫుల్ గిఫ్ట్. ఏంటది? మన ఫ్యామిలీయే మనకి ఎవ్రీథింగ్ కదా. మన వాళ్ళు ఏదైనా టఫ్ టైంని ఫేస్ చేస్తున్నారు అని అంటే మనకి ఎంత హర్టింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ మనం ఎవరు అది కోరుకోం. అయినా సరే కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అంటే మనం ఎంత మన ఫ్యామిలీని సపోర్ట్ చేసుకున్నా సరే ఏదో ఒక అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ మనకి జరుగుతూనే ఉంటాయి. మనం వాళ్ళని కంట్రోల్ కూడా చేయలేం. బట్ అలాంటి టైంలో మనం స్ట్రాంగ్గా ఉండాలి, మన ఫ్యామిలీని స్ట్రాంగ్గా ఉంచాలి. అంటే ఏం చేయాలి? నువ్వైతే ఏం చేస్తావు మమ్మీ? నేను భగవంతుడికి పూజ చేసి బాగా మొక్కుతాం, మా పిల్లల్ని బాగా చూడాలి. అది ఎలాగో చేస్తాం, కానీ ముఖ్యంగా చేయవలసింది ఏంటో తెలుసా? అదే టర్మ్ ఇన్సూరెన్స్. అది మనల్ని ఎలా సేవ్ చేస్తుంది చెప్తాను. జెన్యూన్ సోర్స్ నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి కరెక్ట్గా దొరుకుతుంది పాలసీ బజార్లో. పాలసీ బజార్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలీదో వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. సో ఈ వీడియో ద్వారా మా సెలబ్రేషన్సే కాకుండా మీకు కూడా కొంచెం యూస్ఫుల్ థింగ్ని షేర్ చేస్తుందాం అనుకుంటున్నాను. పాలసీ బజారా? ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పు. పాలసీ బజార్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల నేనైతే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాను, హ్యాపీగా కూడా ఉన్నాను. నాకు తెలిసి అందరూ అంతే. ఎందుకంటే ఇది మనకి ఇస్తుంది 1 crore ఇన్సూరెన్స్ కవరేజ్ అట్ జస్ట్ 525 per month. అది కూడా 20 ఇన్సూరెన్స్ నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్లో ఉన్న ఇతర టర్మ్ ఇన్సూరెన్సెస్తో మనము కంపేర్ చేసుకొని మనకి నచ్చిన కరెక్ట్ పాలసీ, రైట్ పాలసీని మనం కొనచ్చు. అది కూడా మన ఫోన్లోనే. అది కూడా 10% డిస్కౌంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ. వావ్ కదా, బాగానే ఉంది. కానీ ఈ పాలసీలన్నీ క్లెయిమ్ చేసుకోవాలన్నా, హెల్ప్ కావాలన్నా కష్టం అంట కదా. చాలా ఈజీ. పాలసీ బజార్ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనం మనీ సేవ్ చేసుకోవడమే కాదు మమ్మీ, 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి టర్మ్ ఇన్సూరెన్స్ని కవర్ చేస్తుంది అప్ టు 80 years అండ్ అడిషనల్ ఆప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. లైక్ యాక్సిడెంటల్ డెత్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, మనకి ఎక్స్ట్రా సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది ఎప్పుడు మనకి అవసరం ఉన్నా. అంతేకాకుండా ఇందులో మన అందరికీ నచ్చేది ఏంటి అని అంటే మనకి ట్యాక్స్ సేవర్గా కూడా ఉపయోగపడుతుంది. అవును, ఇందులో మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండర్ సెషన్ 80C. నేను హార్డ్ వర్క్ చేస్తాను నా ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ని ఇవ్వడానికి. నాలాగే బోల్డ్ అంతమంది ఆడవాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి. మనకు ఎలా అయితే తెలుసో పాలసీ బజార్కి కూడా మన కోసం మన ఫ్యామిలీ ఇంపార్టెన్స్ని గుర్తించి మన ఎమోషన్స్ని అర్థం చేసుకొని అండ్ రికగ్నైజ్ కూడా చేస్తుంది. అందుకే నాకు పాలసీ బజార్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను నా టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకున్నాను పాలసీ బజార్లో, విచ్ ఈస్ ఈవెన్ చీపర్ కంపారిటివ్లీ. అవునండి, వాళ్ళు ఆఫర్ చేస్తారు స్పెషల్ బెనిఫిట్స్ని అండ్ ఫర్ ఉమెన్ ఇట్స్ ఈవెన్ చీపర్. టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఉమెన్ మన లవ్డ్ వన్స్కి కంఫర్టబుల్ లైఫ్ని ఇస్తుంది మన యాబ్సెన్స్లో కూడా. అవునా?
చాలా బాగుంది సోనీ, నాకు ఇది బాగా నచ్చింది. అవును మమ్మీ, అంతేకాదు మనం పాలసీ బజార్లోని టర్మ్ ఇన్సూరెన్స్ని ఆన్లైన్లో తీసుకోవడం ద్వారా మనం ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవి మనకి ఆఫ్లైన్లో దొరకవు. అండ్ మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా వస్తాయి. అండ్ దెర్ ఇస్ జీరో రిస్క్ ఆఫ్ డీలింగ్ విత్ ఇండివిజువల్స్. మన కాల్స్ అన్ని రికార్డెడ్లో ఉంటాయి మన సేఫ్టీ కోసం. వాళ్ళు ఓన్లీ బిగ్ అండ్ రెప్యూటెడ్ బ్రాండ్స్తోనే వర్క్ చేస్తారు కాబట్టి వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అవునా, వాళ్ళ టర్మ్ ప్లాన్స్ గురించి చెప్పు. ఓకే, ఇప్పుడు టర్మ్ ప్లాన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వన్, రెగ్యులర్ టర్మ్ ప్లాన్. మన పాలసీలో ఉన్నప్పుడు మనకి ఏం జరిగినా సరే మన నామినీకి వస్తాయి ఆ సమ్ ఎష్యూర్డ్ అంతా. సెకండ్ది, రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్. మన పాలసీ టర్మ్ ఎండ్లో మనం కట్టిన ఎంటైర్ ప్రీమియం మనకి గెట్ బ్యాక్ వస్తుంది మైనస్ ద జిఎస్టీ. అండ్ ద థర్డ్ వన్ ఇస్ 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. ఇక్కడ మీరు బెయిల్అవుట్ అవ్వచ్చు ఎర్లీగా ఎట్ అ సర్టన్ ఏజ్ అండ్ మీ కంప్లీట్ ప్రీమియం అంతా మీకు గెట్ బ్యాక్ వస్తుంది మైనస్ ద జిఎస్టీ. అవునా, టర్మ్ ప్లాన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అవును మమ్మీ, మనం పాలసీ బజార్లో టర్మ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే ఏదైనా సరే మనకు నచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీ అంతా సేఫ్గా సెక్యూర్గా ఉండడం చాలా గ్యారంటీ. అంతేకాకుండా మనం ఆరాంగా కూర్చొని మన లవ్డ్ వన్స్తో క్వాలిటీ టైంని ఎంజాయ్ చేయొచ్చు ఎటువంటి దిగులు లేకుండా. మొత్తానికి నేను కూడా నీ గిఫ్ట్కే ఓటేస్తున్నా, పాలసీ బజార్కి. మీరు కూడా చెక్అవుట్ చేయండి పాలసీ బజార్ వెబ్సైట్ని. అండ్ మీకు ఇంకా ఇన్ఫో కావాలి అనుకుంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సరే, మనం గిఫ్ట్ ఇచ్చేసి వస్తా. నేను కూడా రెడీ అయిపోతాను. చలో చలో. సపరేట్గా గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తాను. అది అర్ధరాత్రి 11ంటికి. వాటే బ్రదర్ లవ్. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. సో మా వాడి బర్త్డేకి నేను కార్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అందుకే కార్ డెకరేషన్ చేయడానికి వెళ్తున్నా. ఫస్ట్ టైం మా ఆయన కార్ బలి. సో గైస్, ఇలా ఉన్న కార్ని ఏం చేద్దామో చూద్దాం సింపుల్గా ఈజీగా. మొత్తానికి ఇదిగోండి మా లైటింగ్ అయిపోయింది, మా డెకరేషన్ కూడా అయిపోయింది. ఇలా చేసాను, దీనికి లైట్ ఎలా ఇచ్చాను అనుకుంటున్నారు. నా ఇంకో కార్ లైట్ పెట్టించా మా ఆయన. మేడం సార్, మేడం హే, హ్యాపీ బర్త్డే. హియర్ ఈజ్ యువర్ బర్త్డే. ఇగో ఇగో నీకు స్టార్ లైట్స్ కూడా కొడుతుంది మీ డాడీ లైటింగ్ కోసం. కరెక్ట్ ఇంకా 50 సెకండ్స్ ఉందిరా నీ బర్త్డేకి. పుట్టింది రేపు నైట్ 11:15కి, ఇప్పుడు కాదు. ఆడు చూడాడు నా ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఆడే ఫస్ట్ విష్ చేయాలని నేనే చేస్తా అట్లా అన్న. ఆడు కుల్లోడు రాడు చేయడు. 10, 9, 8. ఫైనలీ 15. థ్యాంక్ యూ. ఎవర్రా? ఇప్పుడే చేస్తున్నాం. సో శ్రీవాణి ఫస్ట్ విష్, మా తర్వాత 1, 2 అదే నా ఫ్రెండ్ ఏమిటండి మీరు మాట్లాడేది? బిగ్ బ్రెయిన్. I couldn't ask for a better brother. Happy birthday, Shreyas. అయ్యో అయ్యో అయ్యో, ఇదంతా నిజం అనుకున్నారు. ఇదంతా గూగుల్లో చూసి కాపీ కొట్టి. ఇగోరా నీకు స్పెషల్ కేక్ తెచ్చాడు శ్రేయస్. ఫేవరెట్ హర్షీస్ ఐస్ క్రీమ్ కేక్. హర్షీస్ అందుకు ఇది ఏంటమ్మా ఇది? ఏంటండి అరాచకం? మాకు కూడా వచ్చు. చూసావా? హాయ్ అంకుల్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ ద బర్త్డే బాయ్ ఇస్ కట్టింగ్ ద కేక్ ఆఫ్ ఇండియా. ఆగు, ఫస్ట్ మేక్ అ విష్. లాస్ట్ ఒకటే మన మొత్తం ఫ్యామిలీ సక్సెస్ఫుల్ ఉండాలని లాస్ట్. వావ్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. Happy long life
మెనీ గర్ల్ ఫ్రెండ్స్ నేను అంత కాస్ట్లీ ఫోన్ గిఫ్ట్ ఇస్తే మీ డాడీ బుక్క గిఫ్ట్ తెచ్చాడు నీకు. అమ్మ బాబాయ్ కింద చూసుకోరా పిచ్చోడా. కాదు నీ ఫ్రెండ్స్ తో పార్టీకి 10,000. వావ్ ప్లస్ 4,000. ఆ గొంత పేసాడు. సో ఇది నైట్ సెలబ్రేషన్స్ అండ్ డే లో మళ్ళీ రేపు కలుద్దాం. ఫేవరెట్ వాఫుల్ కేక్ బై పూజక్క. హాయ్ గాయ్స్, సో నేను ఇక్కడ ఇంట్రొడక్షన్ ప్లస్ వీడియో చేయడానికి కుదరలేదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మా కొత్త ఇంటి గృహప్రవేశం అనమాట. యాక్చువల్లీ వుడ్ వర్క్ ఇంకా అవ్వలేదు. సో వుడ్ వర్క్ చేసిన తర్వాత పూజలన్నీ చేస్తే మళ్ళీ వుడ్ వర్క్కి దానికి ప్రాబ్లం వస్తుందేమో, హోమం చేస్తే ఆ చెక్కలు ఇవన్నిటికి ప్రాబ్లం వస్తుందేమో అని. అండ్ ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు చక్కగా పూజ చేసి ఆ ఇంట్లో ఉన్న దోషాలు చెడు అంతా తీసేసి తర్వాత ఆ ఇంటికి ఏదైనా వర్క్ స్టార్ట్ చేద్దాము సెంటిమెంట్గా అనిపించి ఈరోజు మేము అండ్ నా పేరు మీద మా ఆయన పేరు మీద చాలా చాలా బాగుంది కాబట్టి ఈరోజు గృహప్రవేశం అనేది కానిచ్చేస్తున్నాం అనమాట. వెరీ సింపుల్, ఓన్లీ మా ఫ్యామిలీయే. పైగా ఇది నైట్ టైం వచ్చిన ముహూర్తం కాబట్టి ఎవరిని పిలవలేకపోయాం కూడా. అండ్ చాలు జస్ట్ ఇంటిమేట్గా మనం మాత్రమే చేసుకుందాం అని కూడా అనుకున్నాము. ఇది ఒక చిన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా చిత్రపురిలో మా హౌస్ని సేల్ చేసేసి ఆ వచ్చిన డబ్బులతో ఈ ఫ్లాట్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొంచెం మేము కూడా ఇన్వెస్ట్ చేసామన్నమాట. అండ్ దీనికి సంబంధించిన వ్లాగులు, నేను ఏం వుడ్ వర్క్ చేపిస్తున్నాను, ఏం కలర్స్ ఎంచుకున్నాను, కిచెన్ ఎలా చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది చిన్న హౌసే, మాకు సరిపోదు. మేము ఉంటున్న దానికంటే ఇది చిన్నది, ఇది 2000 స్క్వేర్ ఫీటే. బట్ దీన్ని కూడా మాకు అనుగుణంగా ఎలా మార్చుకోబోతున్నాము, ఈ హౌస్ని ఎలా నేను డిజైన్ చేస్తున్నాను అంటే చిన్న స్పేస్ని ఎక్కువ పనికొచ్చేటట్టు ఎక్కువ స్పేషియస్గా ఎలా వర్క్ చేయించబోతున్నాను, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ యా, మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి నాకు. కార్తీక పౌర్ణమి అందరికీ. సో ఈరోజు మా కార్తీక పౌర్ణమి లాస్ట్ ఇయర్ కోటి దీపోత్సవానికి వెళ్ళి అక్కడ బ్లాక్ చేశాను కదా, బట్ ఈసారి ఇంట్లో గుళ్ళోనే సింపుల్ గా చేసుకుంటున్నాను. సో ముందు వాకిలి పెట్టుకుందాం అండ్ ఇప్పుడు లోపల డెకరేషన్ చేద్దాం. సో మేమిద్దరం గ్రీన్ అండ్ గ్రీన్ ట్విన్నింగ్లో రెడీ అయిపోయామన్నమాట. రెండు కూడా మెహందీ గ్రీన్ బనారస్ శారీస్. అయితే కొంచెం డిఫరెన్సియేషన్ కోసం నాకు సిల్వర్ది తీసుకున్నాను అనమాట బుట్ట అంతా. మా మమ్మీకి గోల్డ్ బుట్ట. అండ్ ఇది మా మమ్మీ ఫేవరెట్ కలర్ ఫ్రమ్ ఇయర్స్, ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి. అవును. సో ఎప్పుడో ఒకసారి ఈ గ్రీన్తో ట్విన్నింగ్ చేద్దామని ఎప్పటి నుంచి ఐడియా ఉండే, అది ఫైనల్ ఈ కార్తీక మాసానికి పాసిబుల్ అయింది. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ
దీపావళి వ్లాగ్లో నేను వెండి సెట్ కొన్నాను అని చెప్పాను కదా, చోకర్ కొన్నానని. అప్పుడు పూజలో అమ్మవారికి పెట్టాను. ఈసారి కార్తీక పౌర్ణమికి నేను పెట్టుకున్నాను అనమాట. అది ప్యూర్ సిల్వర్ ఇది, అండ్ దానికి మ్యాచింగ్ బుట్టలు అనమాట. ఈ చీర నేను మొన్న గృహప్రవేశానికి కట్టుకున్నాను కదా, ఇదే వ్లాగ్లో వస్తుంది. అది కూడా ముందో వెనకాల వస్తుంది అనమాట. అండ్ ఇదిగోండి మా అమ్మవారు, మీ అందరికీ తెలుసు, తులసి కోటకి వెనకాల వాటర్ బాటిల్కి ఈ స్టాండ్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్. అండ్ మా దగ్గర ఉన్న వెండి అమ్మవారి ఫేస్ అండ్ వెండి కిరీటం, దీనికి బంగారు పూత వేయించాం అనమాట. సో ఉసిరి చెట్టు అండ్ తులసి చెట్టుకి కలిపి వేస్తున్నాను నేను. ఇవి ఈరోజు పెట్టే పిండి దీపాలు అంటారు వీటిని. సో పిండితో తయారు చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నాయి ఉసిరి దీపాలు. కార్తీక పౌర్ణమి రోజు పెట్టాల్సింది ఉసిరి దీపాలు అండ్ పిండి దీపాలు, అమ్మవారి లక్ష్మీ రూపు. అండ్ ఇదిగోండి 365 ఒత్తులు, ఆల్రెడీ నెయ్యి వేసి ప్రమిద పెట్టేసి బాక్స్ అంటుకోవడానికి కర్పూరం బిళ్ళలు. ఇది వచ్చేసి 1,00,000 ఒత్తులు. ఇదేంటి అంటే ఇందులో పసుపు, కుంకుమ, టిష్యూ పేపరు అండ్ మ్యాచ్ బాక్స్, కర్పూరము అన్నీ ఉన్నాయి. 1,00,000 ఒత్తులు ఉండేసి కింద ప్రమిద నెయ్యితో పాటు అంతా రెడీగా ఉంది. ఇది నాకు 500 రూపీస్ పడింది. అండ్ ఇవి చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో, వెండి దీపాలు. ఈ రోజు మేము ప్రతిసారి కూడా వెండి దీపాలు దానం ఇస్తాం అనమాట గుళ్ళో పంతులకి. సో బియ్యంలో పెట్టి ఇవ్వాలి. అండ్ ఇవి చూసారా నెయ్యి దీపాలు అనమాట, రెడీమేడ్ కౌ గీతో చేసిన ఒరిజినల్వి. ఇక కొనేసుకొని వీటినే పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇదిగోండి మా మమ్మీ 1,00,000 దీపాలకి కూడా పసుపు కుంకుమ పెట్టేస్తుంది. మామూలుగా ఇంత పెద్ద ఒత్తి వెలగడం కష్టం, అందుకే డైరెక్ట్గా ఇలా కర్పూరం దానికి అంటించేసాం అనుకోండి, ఈజీగా వెలుగుతుంది. ఓం లక్ష్మీదేవి నమః. ఓం నమః శివాయ. ఏం మొక్కావు? నాకు ఎక్కువ హాలిడేస్ అదే మొక్కు, మంచి చదువు రావాలని మొక్కు సిన్సియర్గా. పో. సో గైస్, మణికొండలో పుప్పాలగూడలో ఉన్న శివాలయం. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం మేము. మణికొండకి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి మా షూటింగ్స్ కూడా ఇక్కడే అవుతాయి. అండ్ గుడి కూడా చాలా బాగుంటుంది, రండి చూపిస్తాం. సో ఇప్పటి వరకు అయితే పూజ అయిపోయింది. అండ్ ఇప్పుడు పంతులకి దానం ఇచ్చేదన్నమాట. రండి చూపిస్తాము. వెండి దీపాలు పెట్టేసి దీనిపైన నెయ్యి దీపం పెట్టేసి ఉసిరి దీపము అండ్ పంతుల కోసం డబ్బులు. సో ఇలా దీపదానం చేస్తే చాలా మంచిదంట ఈరోజు. సో అదనమాట మా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా లైఫ్లో ఇంకొంచెం ఎదిగాను అనమాట. ఇంకొక సొంత ఇంటికి వెళ్ళబోతున్నాను. సొంత ఇల్లు అనగానే అదొక కళ. మన ఇంటికి మనం రెంట్ కట్టే పని లేకుండా వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్.
సో మా బర్త్డే నుంచి మా సొంత ఇంటి నుంచి కార్తీక దీపం దాకా మొత్తం మీకు చూపించాను. నా హ్యాపీ మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను. వీలైతే ఆశీర్వదించండి. అదండి ఈ రోజు వ్లాగ్. ఈ రోజు మా సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటా. నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నేను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ పాలసీ బజార్. మీరు కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటే నేను పాలసీ బజార్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. తప్పకుండా చెక్ చేయండి. బై బై, సీ యు నెక్స్ట్ వ్లాగ్. నీకన్నా బెటర్. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. 235 days లో ఒక్కసారి స్నానం చేస్తే అట్లనే ఉంటుంది. నువ్వు నోరు మస్తావు పెకనా 24 hours పూజల ఛాలెంజ్.